కట్టుకున్న భార్యను ఈ కేసులో పేర్ని నాని ఇరికించారు. భార్య మీద నిజంగా ప్రేముంటే పేర్ని నాని గోడౌన్ తన పేరు మీద పెట్టుకునేవాడు. భువనేశ్వర్ మీద మాట్లాడిన వంశీ కొడాలి నానితో చెట్టాపట్టాలేసుకుని పేర్ని నాని తిరిగాడు. ఇప్పుడు మహిళల మీద ఇలా మాట్లాడతారా అంటూ మాటలు చెప్తున్నాడు. పేర్ని నానిని ఎందుకు అరెస్ట్ చేయకుండా ఉంటారు? చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పిన నాని ఇప్పుడు అదే జరుగుతుంది తెలుసుకోవాలి అని బుద్ధా వెంకన్న అన్నారు. కాబట్టి అంటే నీ దాకా వచ్చేసరికి భార్య పిల్లలు మీ పిల్లోడు కిట్టుని ఏమనకూడదు, కిట్టుకి సంబంధం లేదనాలి, కిట్టుని అరెస్ట్ చేయకూడదు అంటావు. మరి లోకేష్ బాబు గారు ఏ పాపం చేశాడయ్యా? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అని లోకేష్ బాబు గారిని కూడా అనేక మాటలు అనేవాడు కదా నువ్వు. చెప్పు. అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని రాజకీయాల్లో స్పీడ్కి వెళ్తున్నాడనేక లోకేష్ బాబు గారిని నువ్వు నానా మాటలందే. నీ దాకా వచ్చేసరికి వాళ్ళ అమాయకులు వాళ్ళ ఆడవాళ్ళు అనకూడదు. మేము అన్నాం ఎక్కడన్నా చెప్పండి? జయసుధ గారిని ఇప్పటికి కూడా మేమేమన్నాం. నేను చెప్తున్నాగా, జయసుధ గారితో సంతకం నమ్మించి పెట్టించావు. ఇదంతా నీ ప్లాను, ఇలా చేద్దామని. ఆమెని ఇరికించావు నువ్వు. ఇవాళరా స్టేట్మెంట్ నేను తప్పుగా ఇరికించానండి, నేనే ఇరికించాను, నాకే పాపం తెలీదు, నేనే కావాలని ఇదంతా పకడ్బందీగా ప్లాన్ చేసి రేపు దోచుకోవడానికి నేను ఇదంతా ప్లాన్ చేశాను అని భార్య మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నువ్వు చెప్పి నువ్వు స్టేట్మెంట్ రికార్డు. అలాగే జయసుధ గారిని కూడా స్టేట్మెంట్ ఇవ్వమనండి. ఇస్తే పోలీసు వారి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి చెప్తా, సార్ పాపం ఇతంది తప్పండి, ఆ అమ్మాయి పేరు మీద పెట్టారండి అని. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు కోతలు కోసి ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు గారిని పొగిడి చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేయొద్దన్నాడు అని చెబితే అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అయిపోయి ఉంది. ఇవాళ నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా ఇవాళ అన్ని సాక్ష్యాధారాలతో సహా ఉంటాయి. అసలు కొడాలని వంశీని ఇద్దరు సంకర జాతి కుక్కలు వాళ్ళంతా చూస్తా భువనేశ్వర్ గారు జోలికి వచ్చారు కాబట్టి భువనేశ్వర్ గారి గురించి మాట్లాడారంటే నువ్వు నా మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నీకు? ముందు దీనికి సమాధానం చెప్పు. నువ్వు ముందు దీనికి సమాధానం చెప్పు. నీ లెటర్ ప్యాడ్ ఇదిగోండి, ఆ లెటర్ ప్యాడ్ మీద పెట్టాడు కేసు. వాళ్ళంటే దీనికి సమాధానం చెప్పు. కాబట్టి నానే ఇప్పటికైనా చేసిన తప్పులకి చంపలేసుకొని చంద్రబాబు నాయుడు గారిని నిజంగా నువ్వు ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి, ఆయన చాలా గౌరవంగా మాట్లాడాడని చెప్పావు కాబట్టి అలాంటి వ్యక్తికి పాదాభివందనం చేసుకొని ఆ కాలికి ఉన్నటువంటి ధూళిని బొట్టు పెట్టుకున్నా సరే నువ్వు చేసిన పాపం నీకు ఊరికే పోదు. అరే పవన్ కళ్యాణ్ గారిని అనేక మాట్లాడినావే, కులం గురించి మాట్లాడేవే. పవన్ కళ్యాణ్ గారి కులం నీ కులం ఒకటని పవన్ కళ్యాణ్ గారిని చాలా హేళనగా మాట్లాడేవే. చంద్రబాబు నాయుడు గారి కులం గురించి మాట్లాడేవే, లోకేష్ బాబు గారి కులం గురించి మాట్లాడేవే. అప్పుడు రాలేదు ఇవన్నీ. అంటే శాశ్వతం అనుకున్నావు నువ్వు. రాజకీయం శాశ్వతం, నాకు ఈ ప్రభుత్వం శాశ్వతం, నాకు ఈ పదవి శాశ్వతం, నా గవర్నమెంట్ ఎప్పుడూ ఉంటుంది, నన్ను అరెస్ట్ చేయరు, నేను ఎన్ని తప్పులు చేసినా అనుకున్నావు నువ్వు. కొడాలనే నువ్వెందుకు మాట్లాడలా? ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఎందుకు మాట్లాడలా? అసలు ఈ గోడౌన్ గురించి ఏం జరిగింది? ఏదన్నా పిచ్చి కుక్కలాగా వచ్చి బయటకు వచ్చి బో 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 అని మొరిగేవాడు కదా, ఇప్పుడు మొరగట్లేదు ఏంటి? ఇప్పుడు మొరగట్లేదు ఏంటి నువ్వు? దీని గురించి ఎందుకు మాట్లాడలా? ఇందులో ఎవరు చేశారు తప్పు? పేరు నాని చేశాడా లేదా కొడాలి నాని పేరు నాని కలిపి చేశారా? మీ ఇద్దరు కలిపి పాప జయసుధ గారిని అమాయకంగా సంతకం పెట్టించి ఆ పేరు మీద గోడౌన్ కలిపి ఆ గోడౌన్లో ఉన్న సొమ్ము ఇద్దరు దోచుకున్నారా ఒకరు దోచుకున్నారా? మాట్లాడవేంటి? ప్రతిదానికి మీడియా ముందుకు వస్తాక ఎందుకు రావట్లా మీడియా ముందుకి?
ప్రభుత్వం అంటే మీరు పులులు ఏది నక్క పులి వేషం వేసినట్టు పులిలాగా మాట్లాడతారు. ప్రభుత్వం లేదా నక్కల్లాగా ఉంటారు. అది ఇలా బతుకు. కాబట్టి ఇప్పటికైనా పేరుని నాని చేసిన తప్పులకి క్షమాపణ కోరి ఇదంతా నువ్వు కావాలని జయసుధ గారు నువ్వే ఇరికిచ్చావు అని నువ్వు రాసిచ్చి ఆ జయసుధ గారితో సంతకం పెట్టించింది నేనే. ఆమెకే పాపం తెలియదు. ఆ 7,500 బస్తాలు నేనే దొంగతనం చేశానని చెప్పి పోలీసులకు లొంగిపోవాలని తెలియజేస్తున్నాను.